దైవానికి చిలుకూరు వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్త క్షేత్రం అండి. ఏంటి, ఎక్కడ కూర్చున్నాం మనం? ప్రదక్షిణ ప్రాంగణంలో కూర్చున్నాం. ఇది పాము పుట్టలో వెలిసినటువంటి స్వామివారి యొక్క క్షేత్రం. ఒక 500 సంవత్సరాలకు పూర్వం ఓ భక్తుడు తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. వయస్సు ఎక్కువడం చేత వెళ్ళలేకపోతే స్వామివారు తన స్వప్నంలో ప్రత్యక్షమై, నువ్వంత దూరం రావాల్సిన అవసరం లేదయ్యా, నేను ఇక్కడే నీ ఊరిలోనే ఉన్నాను, ఈ పాము పుట్టలోనే ఉన్నాను అని చెప్పి అదృశ్యమైతే ఊరు జనాన్నంతా కూడబెట్టుకొని ఆ పుట్టని వెతికి తవ్వడం మొదలు పెడితే పుట్టలో ఉన్న స్వామివారి విగ్రహానికి రూపానికి గడపడ తాకి రక్తం ఏరులుగా ప్రవహించడం మొదలు పెడితే ఎవరైతే గడపడతో తవ్వారో ఆయన పైన స్వామివారు ఆవిర్భవించి, ఒళ్ళంతా గాయపరిచారయ్యా, మీరు పాలు పోస్తే నేనే స్వయంగా ప్రకటన అవుతాను అని చెప్తే పాము పుట్ట పైన పాలంతా తెచ్చిపోశారు, మట్టి కరిగిపోయింది, స్వామివారి రూపం దొరికింది. ఇప్పుడు కూడా మేము శుక్రవారం అభిషేకం జరిగేటప్పుడు కనురెప్ప పైన, ఎడమ కనురెప్ప పైన, వక్షస్థలం పైన సింగిల్ లైన్ ఘాటు ఉంటుంది మూర్తి పైన. అలా ప్రత్యక్షమైన పరమాత్మ.